యాక్షన్. భారత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 7గురిని దోషులుగా కోర్టు పరిగణించిన విషయం తెలిసిందే. అందులో ఒకరైన నళిని ప్రస్తుతం యావజ్జీవ శిక్షను అనుభవిస్తుంది. ఈమెతో పాటు మురుగన్, శాంతన్, పెరారివలన్ సహా మరో 3గురికి మొదట కోర్టు ఉరిశిక్ష విధించగా ఆపై అది యావజ్జీవ శిక్షగా మారిన సంగతి తెలిసిందే. అయితే రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ 2008లో హఠాత్తుగా వేలూరు జైలుకు వెళ్లి నళినితో మాట్లాడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అప్పుడు ప్రియాంక తన తండ్రిని చంపిన నళినితో ఏం మాట్లాడిందనే విషయం ఇప్పుడు బయటపడనుంది. అది ఎలా అంటే నళినిని జైల్లో పాతిపెట్టిన నిజాలు అనే పుస్తకం రాసింది. అది ఇప్పుడు విడుదల అవడంతో ఆనాటి వారి సంభాషణ గురించి ఆ పుస్తకంలో కొన్ని విషయాలు రాయడం జరిగింది. అందులో నళిని నన్ను చూడడానికి ప్రియాంక గాంధీ వచ్చారు. మేము నిర్దోషులమని చెప్పగానే ఆమెకు కోపం పెరిగింది. తీవ్ర కంఠస్వరంతో నీ గురించి మాత్రం మాట్లాడు అన్నారు. ఆ సమయంలో నాలో కలవరం రేగింది. అయితే తన పట్ల సానుకూల ధోరణి ఆమెలో కనిపించింది అని రాసుకొచ్చారు. అంతేకాదు ఆమె ఆ రోజు మాట్లాడిన మాటలు తనకు ఇంకా గుర్తు ఉన్నాయని ఆమె అన్నారు. తాము నిర్దోషులమైనందుకు తన వద్ద ఉన్న ఆధారాలను ప్రియాంకతో చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక ఈ పుస్తకంలో ఇంకా ఎన్ని పాతిపెట్టిన నిజాలు ఉన్నాయో ఇక ముందు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.